అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈ మధ్యకాలంలో నిత్యం నిద్రలేసినప్పటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఏం చూస్తున్నారంటే బంగారం వెండి ధరలు పెరిగినాయా. పత్రికల్లోనూ మిగతా మీడియా కూడా ఇది ఒక రోజు అది ఒక గేమ్ లాగా ఒక ర్యాలీ చేస్తున్నాయి. రేట్లతో పాటు మీడియా కూడా ర్యాలీ చేస్తుంది. అసలు ఈ ర్యాలీ ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఇది ఎందుకు జరుగుతోంది, దీని ప్రజెంట్ మార్కెట్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతోని అనలిస్టు చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. ఏంటి ఈరోజు కొంచెం కరెక్షన్ జరిగిందని చెప్తున్నారు. మొన్నటి వరకు వెళ్ళిపోతూ ఉంది, ఇవాళ ఏదో కొంత కరెక్షన్ జరిగిందని వచ్చింది. ఏంటి పరిస్థితి? వాళ్ళ ఫ్రైడే, రేపు ఎల్లుండి మళ్ళీ మార్కెట్ ఉండకపోవచ్చు. అంటే ముందు మీ మార్కెట్ ఉండదు, ఆన్లైన్ ట్రేడింగ్, మిగతా పరిస్థితి ఎలా ఉంది? జరిగిన కరెక్షన్ గురించి చెప్పండి ఫస్ట్. వీకెండ్ కావడం వల్ల కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్లుంది. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు అవున్స్ గోల్డ్ ధర చూస్తే $5,000 ఆల్మోస్ట్ టచ్ అయింది, $5,000. అవునండి. ఆ తర్వాత 2 రోజుల్లోనే 5,600 $5,600 వెళ్ళిపోయింది. అసలు అనూహ్యమైన ర్యాలీ ఇది. అలాగే వెండి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు $103 ఉంది, ఇప్పుడు చూస్తే $121 దాకా వెళ్ళిపోయింది. ఇవాళ బాగా 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 అంటే బాగా కరెక్షన్ వచ్చింది. మనకు $121 దగ్గర నుంచి $95 పడింది. మళ్ళీ 101, 102 బాగా హైలీ ఫ్లక్చువేట్ అవుతుంది. అటు బయర్స్ కి సెల్లర్స్ కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. టగ్ ఆఫ్ వార్ లాగా అటు ఇటు లాగుతున్నారు, కిందకి మీదకి పైకి వెళ్తుంది మార్కెట్. బాగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే బాగా పెరిగింది, ఇంకా పడుతుంది, ఇంకా ఎంతవరకు పెరుగుతుందేమో కానీ కొంచెం ముందు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో కొందరు, పడింది కదా మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుందో రాదని ఎదురు చూస్తున్న వాళ్ళు, కొనేవాళ్ళు కొందరు. ఇట్లా ఈ కారణంగా మార్కెట్ లో హెచ్చు తగ్గులు బాగా ఉన్నాయి సార్. అందుకని మనకి ఇప్పుడు చూస్తే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ ఈ మూమెంట్ లో మనకి $99 దగ్గర ఏమో సిల్వర్ ఉంది. బంగారం చూస్తే $5,021, అంటే $5,000 అనుకోండి, $5,000 దగ్గర ఉంది మనకు. దీని కాంటెంపరీగా MCX లో, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటారు, ఇండియాలో మనకు ట్రేడ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా. మనకు ట్రేడ్ అవుతూ ఉంటుంది. అందులో $10,000 పడింది. $154,000 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. ఒక దశలో $15,000 కూడా పడింది ఇంటర్నేషనల్ మార్కెట్ కి అనుగుణంగా. బడ్జెట్ చూస్తే $10,000 పడింది. 154,000 158,000 ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. బాగా అసలు ఒక్క రోజులోనే మీరు 10 గ్రాములకి $5,000 లాభం, అంటే కొన్నింటి కింద కనిష్ట స్థాయిలో. అంత బాగా హెచ్చుతగ్గులు, ఇంత విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇలాంటి మార్కెట్ లో మీరు ప్రైస్ ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ దీనిలో వెనక్కి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఇన్వెస్టర్లకి. అంటే సాధారణ జనం దీంట్లో పెద్దగా ఇన్వెస్ట్ చేయరు అనుకోండి. బాగా డబ్బులున్న వాళ్ళే స్టాక్ మార్కెట్ లో, ఆన్లైన్ లో డిజిటల్ ఫార్మాట్ లో కొంటూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం మంది మనకు నగల రూపంలోనూ, ఆభరణాల రూపంలో, లేకుంటే గోల్డ్ షాపుల్లో 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా కొంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది అలా కొంటుంటారు, కానీ తక్కువ మంది డిజిటల్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నారు. బట్ మనకేంటంటే గోల్డ్ అంటే ఒక ప్యాషన్. ఆ గోల్డ్ పెరగడం తగ్గడం అనేది, విపరీతంగా పెరగడం విపరీతంగా తగ్గడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గేమ్ లాగా, సినిమా చూస్తున్నట్టుగా ఉంది. క్లోజింగ్ టైంకి మన ఇండియన్ మార్కెట్ రేటు ప్రకారం బంగారం ధర ఎంత ఉంది, వెండి ధర ఎంత ఉంది ఈరోజు మన మార్కెట్ క్లోజ్ అయిన టైంకి? ఇప్పుడు ఇంకా ట్రేడ్ అవుతూ ఉంది. ట్రేడ్ ప్రజెంట్ 1,60,000 ఉంది. సిల్వర్ చెక్ చేయాలి ఎంత ఉందో కరెక్ట్ గా. $4,10,000 అరౌండ్ 4 lakh నియర్ బై ఉంది. ఇంకా కూడా తగ్గే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే సిల్వర్ బాగా పడింది. ఎంత అంటే అసలు $121 నుంచి ఏకంగా $100 కంటే దాదాపు $95, 20% దాకా పడింది సిల్వర్ లో. 20% అన్నప్పుడు 4,20,000 4,30,000 వెళ్ళింది. అక్కడ నుంచి 20% అంటే మనకి దగ్గర దగ్గర 3,60,000 70,000 ఆ ప్రాంతానికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది కేసు. ఓకే. అంటే ఈ ర్యాలీ ఇప్పుడు డౌన్ ఫాల్ కనపడుతుందా, లేకుంటే మళ్ళా ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉందా? డౌన్ ఫాల్ లేదు సార్. మార్కెట్ లో బంగారం ఇప్పుడు గతంలో మనం లాస్ట్ టైం అనుకున్నట్లుగానే బంగారంలో డౌన్ ఫాల్ వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే కొంత ఇట్లాంటి కరెక్షన్ రావడానికి 10%, 15%, ఈవెన్ 20% దాకా కూడా కరెక్షన్ ఛాన్స్ ఉంది. కానీ బంగారం గ్రాడ్యువల్ గా పెరిగే అవకాశమే ఉంది.
$6,000 నుండి కూడా టచ్ అయ్యవచ్చని మన దగ్గర మనం చూస్తున్నాం, కానీ 2 లక్షలు అయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అసలు ఈ ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇంతకుముందు 50,000 ఉండేది బంగారం ధర. అది ఇప్పుడు పెరుగుతా లక్ష, అంటే 3 రెట్లు పెరిగిపోయింది. అసలు ఈ 3 రెట్లు పడడానికి ఎంత టైంలో పెరిగింది? ఇది డ్యూరేషన్ ఎంత ఉంది? ఇదంతా బాగా ట్రంప్ గెలిచాడు అనే టైం కరెక్ట్ గా చెప్పాలంటే, ట్రంప్ గెలవడం, బంగారంలో ర్యాలీ మొదలు కావడం రెండు ఒకటేసారి జరిగాయి సార్. 2003 చివరిలో ఓకే. అదే టైంలో ట్రంప్ గెలిచింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసింది 2024 జనవరిలో. అక్కడ మొదలైన ర్యాలీ అరౌండ్ అప్పుడు మనకు ఔన్స్ గోల్డ్ చూస్తే $2,000 దగ్గర ఉండేది. $2,000 నుంచి పెరుగుతూ ఇప్పుడు $5,600 దాకా వచ్చి $5,000 వచ్చింది. కంటిన్యూస్ గా మనం మీరు ఏ దశలో కూడా మీకు అసలు ఏదో పడినట్లు పడదు. ఇప్పుడు $4,400 వెళ్ళింది కాస్త 4,000కి వచ్చింది. 4,000 దగ్గర సెటిల్ అవుతుంది, ఇంకా కొంచెం కిందకి రావచ్చు అనుకున్నారు. అసలు అక్కడ నుంచి ఒకే జంప్ లో వెళ్ళిపోయింది. $4,000 నుంచి $5,600కి అసలు ఏకబిగిన పెరిగిపోయింది. అది అసలు చాలా ఆశ్చర్యంగా కలిగించింది ఇన్వెస్టర్లందరికీ, ట్రేడర్లకి, అందరికీ. అసలు ఇది ఇంత నమ్మశక్యంగా ర్యాలీ అని. నిన్న ఇవాళ మీడియాలో స్పెక్యులేషన్స్ చూశాను. జనం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ గోల్డ్ కొంటున్నారని. కారణం ఏంటంటే రేపు ఎల్లుండి ఇంకా పెరుగుతుంది కదా, దానివల్ల లాభమే కానీ నష్టం లేదు. తాకట్టు పెట్టుకున్న బంగారం మళ్ళీ విడిపించుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్స్ట్రా బంగారం వస్తుందని ఆశపడి చేస్తున్నారని. కొన్ని బ్యాంకుల్లో మేము ఈ రోజుకు 2 కోట్ల రూపాయలు ఇట్లా లోన్ ఇచ్చేసాం, ఇంక మా దగ్గర క్యాష్ లేదు, దయచేసి రాకండి అని కూడా బోర్డులు పెట్టారని. ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అసలు ఇది నమ్మదగ్గదేనా? ఈ పరిస్థితి ఉందా? అసలు షాపుల్లోకి వెళ్ళి ఫిజికల్గా కొనేవాళ్ళు అంత ఎగబడి మార్కెట్లో కొంటున్నారా? నిజంగా అలా జరిగే వాళ్ళు తక్కువ సార్, అలా చేసేవాళ్ళు. ఎందుకంటే బంగారాన్ని ఎప్పుడు కూడా అప్పు చేసి కొనకూడదు. బంగారము, షేర్లు ఇవి రెండు కూడా మన దగ్గర ఉన్న డబ్బుతో, మిగిలిన డబ్బుతో కొనుక్కోవాలి, కానీ అప్పు చేసి కొనడం అనేది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి బంగారం ధర మనకు సంవత్సరాల తరబడి అలా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ పరిస్థితులని అనుకూలంగా ఉన్నప్పుడు, లేకపోతే ఇతరత్ర వేరు కారణాల వల్ల. అందువల్ల ఎవరు కూడా బంగారాన్ని అప్పు చేసి కొనమని ఎవరు సజెస్ట్ చేయరు. ఎందుకంటే మీరు అప్పు చేసిన దాని మీద కంపల్సరీగా మీరు ఇంట్రెస్ట్ కట్టి తీరాలి. మీరు ఇంట్రెస్ట్ కట్టకపోతే మీరు తాకట్టు పెట్టిన బంగారం ఆక్షన్కి వెళ్ళిపోతుంది, వేలానికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరు బంగారంలో అలా చేయమని ఎవరు సజెస్ట్ చేయరు సార్. అది చాలా పొరపాటు ఆలోచన. ఎవరైనా కొద్ది మంది ఎక్కడైనా ఒకరు చేసే అవకాశాలు లేవని కాదు. ఎందుకంటే బాగా ఈరోజు రోజుకు పెరుగుతూ వస్తున్నప్పుడు ఆశ ఉంటుంది మనిషికి. బట్ ఆ ఆశని, ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అనవసరంగా మనం దాన్ని వెంబడి చేయడం, పరిగెట్టడం అనేది కరెక్ట్ కాదు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మిగిలిన డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవాలి. స్టాగర్డ్ మేనర్ లో అంటారు, అంటే మనం సిప్ అంటాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. మీ దగ్గర ఉన్నప్పుడు ప్రతి నెల కొంత కొనుక్కుంటూ పోవచ్చు. లేకంటే మీ దగ్గర ఒకేసారి లంసం కాకుండా, సపోజ్ 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షల్లో 2.5 లక్షలు ఒకసారి, 2.5 లక్షలు, 2.5 లక్షలు, 2.5 లక్షలు, అంటే 25 4 భాగాలుగా కొనుక్కోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఈవెన్ సేమ్ అమ్మడానికి కూడా అదే పద్ధతి. మీరు అంతా ఒకేసారి అమ్మడం కానీ చేయొద్దు. స్టాగర్డ్ మేనర్ లో కొద్దిగా అమ్మడం చేయాలి. ఇక రెండో పాయింట్, బ్యాంకులు లోన్ లేవు, మా దగ్గర డబ్బులు లేవు అనేది ఐ థింక్ అది పూర్తిగా ఊహాగానమే సార్. ఎందుకంటే బ్యాంకుల దగ్గర డబ్బులు లేకపోవడం అనే సమస్య రాదు. గోల్డ్ అంత మార్కెట్ లో ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ 1,58,000 ఉంది 10 గ్రాములకి 24 క్యారెట్. అంటే నా డౌట్ ఏంటంటే దీన్ని ఒక రకంగా ఈ బులియన్ మార్కెట్లో ఉన్న వర్తకులు ఈ విధంగా ఏదైనా ప్రాపగాండా చేసి ఈ కస్టమర్స్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారా అని డౌట్. పాసిబిలిటీ ఉంది సార్, అలాంటి చేస్తూ ఉంటారు. తొందర ఎవరు కూడా ఆవేశపడి, లేకంటే ఆలోచన ఏదో మనకు అత్యాశ అనొచ్చు కరెక్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే మన దగ్గర లేని డబ్బుతో అప్పు తెచ్చి కొనడం అనేది చాలా పొరపాటు ఆలోచన. అంటే అసలు మార్కెట్లో బంగారం ఫిజికల్గా కొంటున్నారా, లేకపోతే ఆన్లైన్లో కొనేవాళ్ళు ఎక్కువ? దేంట్లో ఎక్కువ ఉన్నారు? ఫిజికల్ గా కొనేవాళ్ళే మన దేశంలో ఎక్కువ సార్. 70 to 80% మన దగ్గర ఫిజికల్ గానే కొంటారు. ఒక 20% వరకే మనకు ఈ మధ్య, అది కూడా బాగా పెరుగుతూ వస్తుంది కదా, రీసెంట్ గా ఓపెన్ చేస్తూ వస్తున్నారు మనకు అకౌంట్లు కూడా. అది వరకు అసలు బంగారం అంటే మనకు షాపుల్లో కొనడమే కానీ డిజిటల్ ఫామ్ లో బంగారం కొనడం అనేది మనకు పెద్దగా తెలియని విషయం. నిజానికి చాలా కాలంగానే ఉంది అందుబాటులో ఇది. బట్ ఎక్కువ శాతం మంది బంగారం షాపులోనే కొంటుంటారు. మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో, అంటే మన ఇళ్లలో ఎంత ఉంటుంది బంగారం అనే దాని మీద కూడా మనం లెక్క వేస్తే సుమారుగా
25,000 కోట్ల నుంచి 34,000 కోట్ల, సారీ 25,000 టన్నుల నుంచి 34,000 టన్నుల దాకా బంగారం ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉందని. అలాగే ఆర్బీఐ దగ్గర కూడా మనకు ఒక $800 బిలియన్ దాకా బంగారం కొని పెట్టుకుంది సేఫ్ సైడ్. సెంట్రల్ అసలు ప్రధాన కారణం అదే సార్. ఎందుకు బంగారం రేటు బాగా పెరుగుతూ వస్తున్నాయంటే సెంట్రల్ బ్యాంకులు ఈ ప్రతి సంవత్సరం కొంటూనే ఉన్నాయి. గత 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా బంగారాన్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాయి. డాలర్స్ నుంచి డాలర్స్ లో వాటి పొజిషన్ తగ్గించుకుంటూ బంగారంలోను ఇతర ఎన్ కానివ్వండి, లేకంటే ఇంకా పౌండ్ కానీ, యూరో కానీ వీటిల్లో కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ వస్తున్నారు. అసలు అన్నిటికంటే ప్రధాన కారణం ఏంటంటే ఇలా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అంటారు. ఇండివిజువల్స్, మనలాంటి ఇండివిజువల్స్ కొనే దానికంటే కూడా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ చాలా ఎక్కువగా ఉంది బంగారం. టెథర్ అని ఇంకో కంపెనీ ఉంది స్విట్జర్లాండ్ లో, దానికి వాల్ట్ ఉంది అక్కడ. అది దగ్గర దాని దగ్గర 140 టన్నుల బంగారం ఉంది. అందులో 140 టన్నుల్లో అది 88 టన్నులు ఒక 2025లో కొనింది. ఆ 88లో కూడా లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ లో, అంటే 2025 డిసెంబర్ క్వార్టర్ లో అది 24 టన్నులు 27 టన్నుల బంగారం కొని అక్కడ పెట్టుకుంది. దాని దగ్గర బాగా సర్ప్లస్ మనీ ఉంది. ప్రతి వారం 1 టన్ను 2 టన్నుల బంగారం కొంటూనే ఉంది. అందుకే ఇంత రేట్ ఇట్లా పెరుగుతూ వస్తుంది. రేటు పెరిగే కొద్దీ ఇంకా సెల్లర్ తగ్గిపోతూ వస్తున్నాడు. జప్పని లాగేస్తుంది పైకి. ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు అందువల్ల నా సజెషన్ ఏంటంటే ఎవరు కూడా దయచేసి అప్పు చేసి బంగారం కొనద్దు. లేకపోతే మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారం కొనడం అన్నది పొరపాటు ఆలోచన. అలా చేయకండి. మీ దగ్గర నెలలు కొనుక్కుంటూ వెళ్ళండి. బంగారం అనేది ఎప్పటికీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు $5,000 ఉంది, రేపు పొద్దున 6,000 కావచ్చు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే $10,000 కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి డబుల్ అవుతుందని పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా పరిస్థితులు అలా ఉన్నాయి, సానుకూలంగా ఉన్నాయి బంగారానికి. అంటే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మాఘమాసం వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం అవుతుంది. సామాన్యుడు మొదలుకొని అంటే చిన్న పేదోళ్ళైనా సరే తాళిబొట్టు దగ్గర నుంచి అందరూ బంగారం కొనాలనేవాళ్ళు చిన్న చిన్న మదుపర్లు కూడా సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు ధర అంటే ప్రతి నెలకి లేకపోతే ఒక 6 నెలలకి ఒక 2,000 3,000 పెరుగుతూ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సడన్గా ఒకే రోజు 5,000 10,000 ఇట్లా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు అసలు ఎంత టోటల్గా ఎంత తగ్గిందండి బంగారం ధర? ఇవాళ 10,000 రూపాయలు తగ్గింది సార్ యాజ్ ఆఫ్ నౌ. అంతే. మనం ఒక 2 గంటల కిందట చూస్తే 15,000 తగ్గిండే, ప్రజెంట్ 10,000 తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఉంది కాబట్టి 10,000 తగ్గుదల ఇవాళకి స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఓకే. అంటే అసలు ఎవరు అంటే మామూలు జనం ఏమనుకుంటారంటే ఈ ధరలు అసలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఎవరు పెంచుతారు, ఎవరు తగ్గిస్తారు అని అనుకుంటారు. అసలు ఏంటి ఈ మాయ ఏమిటి? అసలు దీన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఇది ఇలాగే పెరుగుతుందా అనే డౌట్ ఉంది. దీని మీద మీరు ఏమైనా చెప్పగలరా? అసలు ఒకరు కంట్రోల్ చేయడం అనేది అంటే సాధ్యం కాదు సార్. ఎందుకంటే వరల్డ్ వైడ్ దీంట్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ప్లేయర్స్ ఒక 10 మందో 100 మందో ఉన్నారనుకోండి, కంట్రోల్ చేయడం, వాళ్ళని మేనేజ్ చేయడం అవుతుంది. త్రూఅవుట్ ది వరల్డ్ సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ఇండివిజువల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. రకరకాలుగా దీంట్లో సెల్లింగ్ బయింగ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా బయింగే జరుగుతుంది, సెల్లింగ్ దాదాపుగా చాలా తక్కువగా ఉంది. అందువల్ల దీంట్లో ఏదో మాయా మోసం జరుగుతుందని కాదు. ఎలా ఉంటుందంటే ఒక సైకిక్ మెంటాలిటీ. మనం ఇప్పుడు పెరుగుతూ వస్తున్నప్పుడు అందరూ ఒకే దాని వైపు, అందరూ ఇటువైపు వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళడం అనేది. అది ఏదైనా కావచ్చు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. హిట్ సినిమాకే వెళ్ళడం, లేకంటే గెలుస్తుందనే పార్టీకి ఓట్లు వేయడం, ఇట్లాంటివి బాగా మార్కెట్ లో కూడా జరుగుతూ ఉంటాయి. బాగా పెరుగుతూ వస్తుంది, అందరూ కొంటున్నారు, ఆ షేర్ని అందరూ కొంటున్నారు, ఈ బంగారాన్ని ఇప్పుడు అందరూ కొంటున్నారు, మనం కూడా కొందాం అనే ఆలోచన. అంటే సంపద పెంచుకోవాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది. అందులో ఇప్పుడు కొత్తగా ఈ బంగారం మార్కెట్ చూసిన తర్వాత దీని మీద కూడా అందరికీ అలాంటి ఆశ పుట్టి ఉండొచ్చు. అది ఒక ఫోబియా అనుకోండి, సరే ఫోబియా అనండి, లేకపోతే ఒక క్రేజ్ అనుకోండి. మన స్టాక్ మార్కెట్ లో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న షేర్లలో ఉంటాయి, వాటిలో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ₹1,00,00,000 పెట్టి ఒక షేర్ కొన్నారనుకోండి, ఆ షేర్ సడన్ పెరిగిపోవచ్చు. అలాగే ఒక ₹1,00,00,000 అమ్మారనుకోండి, ₹1,00,00,000 షేర్లు అమ్మారనుకోండి, సడన్ గా పడిపోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ క్యాప్, వెరీ స్మాల్ క్యాప్, పెన్నీ స్టాక్స్ అంటారు, అలాంటి వాటిల్లో ఛాన్స్ ఉంది. కానీ బంగారం అనేది హ్యూజ్ మార్కెట్. ఏదైనా బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు చూసాం మనం $5,600 నుంచి ఒక్కసారిగా సేల్ చేస్తే అది ఎక్కడికి వచ్చింది? $5,000 వచ్చింది, $600 పోయింది అవున్స్ కి. అందువల్ల ఇందులో మ్యానిపులేట్ చేయడం అనేది ఇండివిజువల్స్ కి అసాధ్యమైన విషయం. ఏదైనా దీంట్లో
చేయాలి అనుకుంటే సెంట్రల్ బ్యాంకులు కానీ లేకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషనల్, ఇప్పుడు ఆ టెథర్ అనే కంపెనీ లాంటివి ఇలాంటి కోఆర్డినేటెడ్ గా చేయాలంటే చేయగలవు, కానీ అవి కూడా కొనాలనుకుంటున్నాయి. వాటి దగ్గర ఇప్పుడు ఆ టెథర్ అనే కంపెనీ దగ్గర $187 బిలియన్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. బిట్ కాయిన్ లో ట్రేడింగ్ చేయడంలో లేకుంటే ఇంకా రకరకాలుగా అది డబ్బు పోగేసి పెట్టుకుంది. ఆ డబ్బుతో దాన్ని సేఫ్ గా ఉంచుకోవాలనుకుంటుంది. ఆ డబ్బుని డాలర్స్ లో ఉంచుకుంటే డాలర్ వాల్యూ పడిపోతుందేమో, ఇతరత్ర ఏమైనా సమస్యలు రావచ్చు అని అది కొని స్విట్జర్లాండ్ లో భద్రంగా ఒక బాగా హై సెక్యూరిటీ జోన్ లో అది వాల్ట్ లో పెట్టుకుంటుంది. అట్లా అట్లా ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు, బాగా కుబేర్, వీళ్ళందరూ కొంటూ వస్తున్నారు బంగారం. అట్లా కొనడం వల్ల ఒకరు కొనడం వల్ల పెరుగుతూ వస్తుంది. కానీ ఇందులో మాయాజాలం ఉండేది అవకాశం అయితే ఉందని నేను అనుకోవడం లేదు సార్. ఇప్పుడు డాలర్ వాల్యూ ఏమి పట్టలేదు మన దగ్గర చూస్తే, ఇండియన్ కరెన్సీలో ఇక్కడేమో డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంది. ఏదో ఈ వేరే వాటి మీద ఇంపాక్ట్ ఉంటే షేర్ వాల్యూలు ఈ పడిపోతాయి అనుకుంటే ఇవి కూడా ఏమి తగ్గట్లేదు. అసలు దాని మీద ఈ డాలర్ గోల్డ్ మార్కెట్, బులియన్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏమైనా లింక్ ఉందా వాటికి? నిజం చెప్పాలంటే సార్, ఇండియాలో మనకి రూపాయి డిప్రిషియేట్ అవుతుంది, అంటే విలువ తగ్గుతూ వస్తుంది, 92కి వచ్చింది. కానీ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే డాలర్ లో దాని పొజిషన్స్ ని తగ్గించుకోవాలనేది వరల్డ్ వైడ్ అన్ని సెంట్రల్ బ్యాంకులు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇలాంటి టెథర్ లాంటివి కానివ్వండి, వీళ్ళందరూ డైవర్సిఫై చేసుకోవాలనుకుంటున్నారు. డాలర్ మీద నమ్మకం తగ్గుతూ వస్తుంది. ఈ ట్రంప్ చేష్టలు మనము టెంపర్తనం ఉంటుంటాం కదా, అలాగే ట్రంప్ చేష్టల వల్ల ఈ డాలర్ మీద నమ్మకం తగ్గేలా చేస్తూ వస్తున్నారు. అందుకనే అసలు ప్రధానమైన కారణం ఏంటంటే డాలర్ అంటే ఒక ఆల్మోస్ట్ ఈక్వల్ టు గోల్డ్, అంత నమ్మకం ఉన్న దాన్ని, ఆ నమ్మకాన్ని చెదరగొడుతున్నాడు అతను ఉన్న వేరే దానికి ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి. బాగా అప్పులు విపరీతంగా చేసి పెట్టుకుంది అమెరికా. ఆ అప్పుల్లోంచి బయటపడడం ఎలాగో తెలియకపోవడం, రకరకాల కారణాలు అనుకోండి, అన్ని ట్రంప్ చేస్తూ వస్తున్నాడు. ఒకటోటే యాడ్ అవుతూ వస్తున్నాయి. అవన్నీ కలిసి డాలర్ మీద ఒక నమ్మకం తగ్గేలా చేస్తున్నాయి సార్. ఈ నమ్మకం తగ్గడం అంటే అది డాలర్ మీద నమ్మకం తగ్గడం అంటే ఆల్టర్నేటివ్ గా గోల్డే ఉంది. ఎందుకంటే దానికి ఇమీడియట్ కరెన్సీ ఏది, పోటీ ఇచ్చే కరెన్సీ ఏది లేదు. యూరో కొంతవరకు ఉంది, కానీ చైనా యువాన్ మీద ఏమో అంత కాన్ఫిడెన్స్ ఉండదు. దేంట్లో సేఫ్టీ ఎక్కడ ఉంది ఇన్వెస్టర్లకి? డబ్బు మాత్రం వరల్డ్ బ్యాంకులు అన్ని, సెంట్రల్ బ్యాంకులు అన్ని విపరీతంగా ప్రింట్ చేసి పెడుతున్నాయి. ఈ డబ్బుని వాల్యూ పడిపోతూ వస్తుంది. డబ్బుకి ఎంత ప్రింట్ చేస్తే అంత వాల్యూ పడిపోతుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? అందుకనే సేఫ్టీగా బంగారం వైపు వెళ్తున్నారు సార్ అందరూ. ఇప్పుడు బంగారం ఎక్కువ కొంటున్నారా, వెండి ఎక్కువ కొంటున్నారా? ఫిజికల్ గా బంగారమే కొంటారు సార్, వెండి కొనేది తక్కువ. వెండి అంతా ఎంతైనా ఇండస్ట్రియల్ ఇష్యూస్ కే, కానీ బంగారాన్ని ఎక్కువగా ఫిజికల్ గా కొనేది, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు కదా ఈ మధ్య. ఇది ఇప్పుడు రేట్ చూసిన తర్వాత ఏమన్నా కొంత కదలికి వచ్చిందో, కానీ ఇది వరకు అసలు వెండి కొనేవాళ్ళు చాలా తక్కువ. ఏదో మన వెండి వస్తువు ఒకటి ఉండాలి, ఒక ప్లేట్ అనో లేకంటే ఇంకా ఏదైనా దేవుడికి సంబంధించిన ఏమైనా కొన్ని పాత్రలు అలాంటివి ఏమైనా చేసుకో యుటెన్సిల్స్ కోసం కొంచెం ఉంటారు. ఈ సిల్వర్ వస్తువులు కొనేవాళ్ళు, కానీ సిల్వర్ కేజీలు కొనడం అనేది చాలా తక్కువ. మనకు అలాంటి అలవాటు లేదు. ఎవరో కొద్ది మంది ఇన్వెస్టర్లు, ఆడ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొని అక్కడ పడేసుకుంటే బాగుంటుంది కదా అని ఈ కొద్ది మంది కొని పెట్టుకున్నారు. కానీ మాస్ లెవెల్లో సిల్వర్ కొనడం అనేది తక్కువ సార్. ఎక్కువగా బంగారమే కొంటారు. అందులో కూడా అదే మనకు 70 to 80% ఫిజికల్ గోల్డే ఉంది. అందుకే గోల్డ్ షాపుల వాళ్ళు బాగా యాడ్లు ఇస్తూ ఉంటారు, మనకి ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి. అవును. ఈ బులియన్ మార్కెట్ ర్యాలీ ప్రభావం ఈ షేర్ మార్కెట్ మీద కానీ, మా రియల్ ఎస్టేట్ మీద కానీ ఏమైనా పడిందా? ఎట్లా ఉంది దాని ప్రభావం? షేర్ మార్కెట్ మీద కొంచెం ఉంటుంది సార్, ఎందుకంటే ఇక్కడ డబ్బులు వస్తున్నప్పుడు అక్కడ నుంచి డబ్బు తీసి ఇక్కడ పెడతారు. ఇప్పుడు షేర్ మార్కెట్ అట్లా పైగా నష్టపోతూ వస్తుంది కొంత, లేదంటే స్టెబిలైజ్ అయిపోయింది దాదాపు 1.5 year గా. ఇలాంటి పరిస్థితుల్లో మనకు బంగారం చూస్తే రోజుకు పెరుగుతుంది. అక్కడ బదులు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని కొంత డబ్బుని ఇట్లా డైవర్సిఫై చేస్తూ ఉంటారు. బట్ కొంచెం మరీ అంత ఎక్కువగా ఉండదు, కొంత ఇంపాక్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకి బంగారం పెరుగుతుందంటే అర్థం ఏంటి? వస్తువుల ధరలు పెరిగిపోతాయి, కరెన్సీ వాల్యూ పడిపోతుంది. సింపుల్ టర్మినాలజీలో చెప్పాలంటే, బంగారం రేటు పెరిగితే కరెన్సీ వాల్యూ పడిపోతుంది. కరెన్సీ వాల్యూ పడిపోతే మనకు వస్తువుల రేట్లన్నీ డిఫాల్ట్ గా పెరుగుతాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్. అప్పుడు ఏమవుతుంది? అది ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. జనం దగ్గర కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ ఉంటేనే రియల్ ఎస్టేట్ లో బాగా కొనడానికి కొనడానికి అవకాశం ఉంటుంది. పర్చేసింగ్ పవర్ తగ్గిపోతూ వస్తే రియల్ ఎస్టేట్ కూడా ఆ మేరకు ఎఫెక్ట్ పడుతుంది సార్. ఏదైనా అతి మరణం అంటారు. ఏ ధరలైనా ఇట్లా పెరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడోకప్పుడు పడక తప్పదు కదా. అట్లా కొనే కస్టమర్స్ కూడా జాగ్రత్త పడకపోతే చాలా దెబ్బతింటారు.
ఈ వార్నింగ్ ఇస్తూ మళ్ళా మనం మండే రోజు ఈ ట్రెండ్ ఎలా ఉందో చూసి ఒకసారి కలుద్దాం. నమస్తే.